ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన పుష్ప 2 ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది. దానికున్న ఎక్స్పెక్టేషన్స్ అంతా ఇంత కాదు అసలు. ఎక్స్పెక్టేషన్స్ ఒక 50%, 70% ఉంటే టీం మాత్రం దానికి ఒక 100%, 150% ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ప్రజలందరూ లైక్ పుష్ప కోసం ఎదురు చూస్తున్నారు. పుష్ప ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నారు. ప్రపంచం మొత్తం పుష్ప గురించి మాట్లాడుకుంటుంది అనే టైప్లో ఒక లేని అపోహ క్రియేట్ చేశారనమాట. సో దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఎవరి సినిమా వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చుకోవడంలో తప్పేం కాదు. సో ఎవరి స్ట్రాటజీ వాళ్ళది అనమాట. ట్రైలర్ చూసాక వాళ్ళు చెప్పినంత ఉందా అంటే లేదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్కి అయితే ట్రైలర్ రీచ్ అవ్వలేదన్నమాట. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది ఒక మాటలో చెప్పాలంటే. పుష్ప 1కి పుష్ప 2కి డిఫరెన్స్ ఏంటంటే అల్లు అర్జున్కి పదవి, డబ్బుతో పాటు చేయి కూడా కొంచెం పైకి లేపాడు అంతే. పుష్ప 1లో మరీ అంత పైకి లేపి అంత లేదు. దీంతో కొంచెం ఏదో కంటిన్యూటీ కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. ఏం మరి పార్ట్ 1లో అంతా చేయి పైకి లేపి పార్ట్ 2లో ఏంది మరి చేయికి లెఫ్ట్ హ్యాండ్ మరి అంత పైకి లేపి ఉన్నాడు అని ఒక డౌట్ వస్తుంది. గెటప్స్ కూడా కొంచెం ఏదో ఎబ్బెట్టుగా ఉందన్నమాట. అంత క్యాచీగా లేదు. సో ఓవరాల్గా ట్రైలర్ చూసిన తర్వాత ఏదో లైక్ పార్ట్ 1 సక్సెస్ని దాని నెక్స్ట్ లెవెల్ పార్ట్ 2 ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోవాలి అని స్టోరీలో చేంజెస్ అవి ఇవి చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఏదేదో కొంచెం అంత గజిబిజిగా గందరగోళంగా ఆశించినంత స్థాయికి అయితే అనిపించలేదన్నమాట అసలు. వీళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయడం వల్ల అది డిసప్పాయింట్ అయ్యిందా, ఆ ట్రైలర్ అంత రీచ్ అవ్వలేదా, లేదా దాని స్థాయి అంతేనా అర్థం కాని పరిస్థితి అసలు. సో ఇప్పటికైనా మూవీ టీం అనవసరం ఎక్కువ హైప్ క్రియేట్ చేసేసి సినిమాని దెబ్బేయకుండా, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగిపోయి అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం తేడా కొట్టినా కూడా ఒకే మాట బయటకు వచ్చి ఫ్లాప్ అనేస్తారు అంతే అసలు. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయకుండా కొంచెం నార్మల్గా క్రియేట్ చేస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమానే మాట్లాడుతుంది అంతే. ఆ సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి, అది ఎంత లెవెల్ సక్సెస్ అనేది. అనవసరంగా టీం అనవసరంగా ఎక్కువ హైప్ క్రియేట్ చేసేసి అనవసరంగా చాలా దెబ్బ క్రియేట్ చేశారనమాట. ఎందుకంటే ట్రైలర్కే చాలా దెబ్బ పడింది. ట్రైలర్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఫీజులు కొట్టేసిన పని అయిపోయింది అనమాట. ఏంది సుకుమార్ ఎంత దారుణంగా చేస్తాడు అని ఎక్కడో చిన్న ఫీలింగ్ వచ్చింది. సో అనవసరంగా ఎక్కువ ఇంకా హైప్ క్రియేట్ చేయకుండా కొద్ది లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఎలా ఫస్ట్ షో పడిన తర్వాత ఆటోమేటిక్గా సినిమానే మాట్లాడుతుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, సినిమానే మాట్లాడుతుంది. సో అనవసరంగా ఇప్పటి వరకు ఇచ్చిన హైప్ చాలు, అనవసరంగా ఇంకా దీనికన్నా హైప్ ఇచ్చి అనవసరంగా తేడా కొట్టిందంటే ఎదవలో అయిపోవడం కన్నా కొంచెం నార్మల్గా ఉండడం బెస్ట్ అంతే అసలు. బట్ ఆశించిన స్థాయికి అయితే ట్రైలర్ లేదు, కొంచెం ఎక్కడో డిసప్పాయింట్ అయ్యా అంతే.